అన్నా ఓ శ్రీకాంత్ అన్న వెల్కమ్ టు స్టడీ బ్లాగ్స్. ఇవాళ నేను శ్రీకాంత్ అన్న బయటికి వెళ్ళాం, టెంపుల్కి వెళ్ళాం అండ్ మా తోట గిట్ట వెళ్ళాం. అలా అలా తిరిగేసి వచ్చినాం. ఈ బ్లాగ్ని ఎంజాయ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో చూస్తుంటే మీరు ఫాలో చేయడం మర్చిపోకండి. మీరు చూసినావా అన్న ఒకసారి? నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? అవును, మరి నన్ను ఒక్కరిని వదిలేసి దోశ తిన్నాడు. తిన్నవా అని గిట్ట అడగలేదు తెలుసా ఇవాళ. పాపం వాళ్ళ గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి అని చెప్పి ఒకటే దోశ వేస్తే ఆ ఒక్క దోశ తిని శ్రీకాంత్ అన్న నేను అమ్మపల్లి గుడికి వెళ్ళాము ఇవాళ. ఈ రాజగోపురంకున్న స్పెషాలిటీ అండ్ బ్యూటీ దేనికి ఉండదు, ఎంత అందం ఉంటుంది తెలుసా గోపురాలు. అండ్ టెంపుల్ గిట్ట ఎంత పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా. దిసేపు లైఫ్లో టెన్షన్స్ అన్ని మర్చిపోయి టెంపుల్కి వచ్చి చిల్ నేనైతే టెంపుల్కి వచ్చి చిల్ అవుతాను, ఎందుకంటే ప్రశాంతతే నాకు చిల్. నాకు శ్రీకాంత్ అన్నకి ఇద్దరం ఆ వ్యూ ఆ టెంపుల్ బాగా చూసుకొని తర్వాత ఈ వ్యూస్ గిట్ట చూసి ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ బాగా అవుతుంటాయి. అండ్ అప్పుడే ఇక్కడ ఏదో పెద్దవాళ్ళది పెళ్ళి అవుతుంది. పెళ్లి గురించి శ్రీకాంత్ అన్న అడుగుదాం. ఇట్లా పెళ్లి చేసుకుంటావా? చెప్పానా బొక్క పెట్టుకోవాలంటే ఏముంటుందా? వ్యూ ఉంటుందా? నా వ్యూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా కంటెంట్ కోసం కక్కుర్తి పడి జ్యోతిష్యం చెప్పాల్సి వచ్చింది. లాస్ట్కి వచ్చి 120 రూపాయలు బొక్కియ మనకి. 120 కాదన్న, జస్ట్ 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిండు. 20 రూపాయలు. ఆ తర్వాత నా జీవితం మీద 3 బ్యాంగర్లు వదిలిండు. అందులో ఫస్ట్ది జరగకపోతే ముక్కున్న ఒకసారి పోయలేదు జరగాలంటే ఏదైనా ఫ్రెండ్షిప్ లో కలిసి ఏమన్నా. రెండో బ్యాంగర్ మాత్రం ఒక వెహికల్ కొనాలని ఉన్నది, 4 వీలర్ వెహికల్ కొనాలని ఉన్నది. మూడోది అదంతా మొక్కున్న పోయేసి పోదాన్న పోయిన వచ్చిన పోయరాన దరిద్రం పోతుంది, నీ అనుకున్న పని మంచిగా అవుతుంది. తర్వాత కొద్దిసేపు కొన్ని సోది చెప్పిండు, కానీ ఆల్మోస్ట్ అన్ని నిజాలు ఉన్నాయి. నాకు అక్యురేట్ గా చెప్పేసరికి శ్రీకాంత్ అన్న కూడా చెప్పించుకోండు. బలం ఏముంది, ఎట్లా ఉంది ఆలోచన మనసులో మాట బలం శ్రీకాంత్ అనే కాదా ఏడదా ఆలోచన బాబాయ్ లేని పేరు మీద బాబా అబ్బా సాయిరామ్ సాయిబాబా సాయిబాబా కానీ కూర్చుంటే దొరకవన్నా లేస్తూ దొరకవన్నా బుగ్గ దొరకడు, ఇది నిజం. కానీ గుణం వస్తాయి కానీ 16 పనులు చేస్తావు, గుణం నచ్చకపోతే ఒక్క పని కూడా చెయ్యి. ఏం పని చేయడు కానీ మందికి తొప్పేద్దామని తిరుగులాడుతూనే ఉంటావు, కానీ నువ్వు వేసుకొని ఇట్లా చాలా కానీ మధ్యలో మాత్రం కానీ ఒక జాబ్ మాత్రం మధ్యలో పోయింది కదా. ముందు బాగుపడేది ఉండే, ముందు ఫ్యూచర్ ముందుకు వచ్చేది ఉండే వెళ్ళిపోయింది. మధ్యలో స్త్రీ వల్ల చాలా ఘోరం, చాలా లేనిపోయిన చికాకులో పడ్డావు. స్త్రీ వల్ల అమ్మాయి వాళ్ళ అంతులేని ప్రేమను లోపల దాచుకునేదందు. అమ్మాయి లేదా? అరే పడ్డవానా నీకు తెలియదా? పడ్డాడు కానీ చాలా చికాకులు. తర్వాత శ్రీకాంత్ అన్న గిట కొద్దిగా సోది చెప్పిండు. లాస్ట్ లో శ్రీకాంత్ అన్న గిట ఒక బ్యాంగర్ వదిలిండు. అయిపోయింది నాకు కథ. నాతో ఉంటే బాగుపడతాడా? బాగుపడతాడు కానీ నీ మీద నడుస్తుంది. అది ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై మేము అది తీసుకోవడం జరిగింది. ఏంది జ్యోతిషము. శ్రీకాంత్ అన్నకు సాయిబాబా వచ్చిండు, చాలా ఎగ్జైట్ గా చెప్పిండు. ఆల్మోస్ట్ నాకైతే మా మమ్మీ జేపీలో ఒకటి ఉండే జాంగీర్పేర్లో, నేనంతా నమ్మను కాబట్టి అన్నాను. కానీ ఈ సెట్ గుడ్. ఇంకా శ్రీకాంత్ అన్నకి సాయిబాబా ఏడిపోతే సాయిబాబా వస్తాడు. సాయిబాబా వచ్చిండు అండ్ శ్రీకాంత్ అన్న గురించి అక్యురేట్ గా చెప్పిండు. మాక్సిమం నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే ఆల్మోస్ట్ ప్రతి దగ్గర శ్రీకాంత్ అన్నకైతే అదే అయింది. ఈవెన్ నాకు గిట లక్ష్మి ఉంది, బట్ ఈ 2 థింగ్స్ చేస్తే అవుతుంది అని అన్నారు. నేను నెగ్లెక్ట్ చేస్తుండే, బట్ ఇప్పుడు పక్కా యాదగిరిగుట్టకి అండ్ జేపీది చేయాలి, చేద్దాం. ఓకే. ఆ తర్వాత జయ శ్రీరామ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళి మా తాత వాళ్ళ తోటలో కొద్దిగా టైం పాస్ చేసి మా తాతని చూసి మా తాతకి నమస్తే ఇవన్నీ వేసేసి, ఈ కుక్కలేమో నా సైడే అరుస్తున్నాయి.
ఆ తర్వాత కొద్దిసేపు టైం పాస్ చేసి బయటికి ఆ వెళ్ళిపోయినా. తోటలో కుక్కలు ఉంటాయి అనమాట. కుక్కలకి శ్రీకాంత్ అన్న భయపడి పాపం అంటే శ్రీకాంత్ అన్నకి డాగ్ ఫోబియా. ఇప్పటిదాకా దీనిలో ఆయన ఏమన్నాడంటే నీకు గండం ఉంది ఏదో అన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని అసలు లోపల తోటలో ఇగో మా తోట ఏడుంది, ఆడుంది, శ్రీకాంత్ అన్న ఏడుంది చూపిస్తా ఆగు. అయ్యో అంత దూరంలో ఉన్నాడు శ్రీకాంత్ అన్న ఇప్పుడు. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవతల ఉన్నాడు. తర్వాత ఎకో పార్క్ వెళ్దాం అనుకున్నాం కానీ వేరే ప్లాన్స్ అయిపోయినాయి ఇక. సో ఇక్కడ మనం ఈ లేక్ వ్యూ పాయింట్‌కి వచ్చినాము. ఈడ కుప్ప కార్లు ఇవన్నీ ఉన్నాయి. వెడ్నెస్‌డే రోజు వద్దాం మనుషులుండరు. ఇప్పుడు వచ్చినాం అనుకో ఇగో గొర్రెలన్నీ ఈడనే ఉంటాయి. ఏదైనా కొత్త ప్లేస్ వచ్చిందనుకో మనోళ్ళు వదిలారు కదా! మనుషులే జనాలు. సో అందుకని వెడ్నెస్‌డే వద్దాం మనుషులుండరు, ప్రశాంతంగా ఉంటది. మంచి వ్లాగ్ తీసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూస్తుంటే మీరు ఫాలో చేయడం మర్చిపోకండి.